ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు బావగారిని ఆదర్శంగా తీసుకొని గెలుస్తాను పోరాడతాను అంటే వేస్ట్ ఆఫ్ టైం. అయినా అత్తయ్య గారు నీకు ఇంకా ఛాన్స్ కూడా ఇవ్వరు. ట్రై చేసి ఫీల్ అవ్వకు. మానవ ప్రయత్నం కరెక్ట్గా ఉండాలే కానీ అవకాశం ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఈ గంగ అంటే ఏంటో నిరూపిస్తా. చూడండి, నన్ను ఒక్క మాట అన్నా తక్కువ చేసి మాట్లాడినా నేను సహిస్తాను. సార్ గురించి తక్కువ చేసి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. గుర్తుంచుకోండి. బ్రో, మిస్సెస్ గంగా రుద్రపత బాగా ఫీల్ అయినట్టుంది. పాపం. ఫీల్ అవ్వాలనే కదా మనం మాట్లాడింది. గంగ ఎమోషనల్ డ్రామాకి శకుంతలత్త ఎక్కడ కరిగిపోతుందో అనుకున్నాను. నిజమే, మనం టైంకి వెళ్ళి అడ్డుపడ్డాం. లేదంటే గ్రాంటెడ్ అన్నట్టు బాక్సింగ్కి పర్మిషన్ ఇచ్చేసేది. కానీ గంగ బాక్సింగ్ గురించి ఆలోచించకుండా చేయాలంటే వేరే ఏదో జరగాలి. లేదంటే గంగ బాక్సింగ్ని వదలదు. ఈ వర్క్ టెన్షన్ తట్టుకోవాలంటే సీక్రెట్గా పెగ్గేయాల్సిందే. ఏంటో నా బతుకు. బిజినెస్ చేద్దామంటే కలిసి రాదు, ఏదైనా జాబ్ చేసుకుందామంటే ఏ పని సరిగ్గా రాదు. నాన్న బిజినెస్లో హెల్ప్ చేద్దామంటే సేల్సే పడిపోయాయి. నేనే బ్యాడు, నా టైమే బ్యాడు తెలియట్లేదు. ఇక నా పెళ్ళామా నాతో కలిసే ఉండదు. అన్ని ఫ్రస్ట్రేషన్లు నాకే. అమ్మో, నేను మందు తాగుతానని ఎవరికైనా తెలిస్తే నా పని అవుట్. ఎవరికి డౌట్ రాకూడదంటే వాటర్ బాటిల్లో పోస్తే బెటర్. ఈ బాటిల్లో పోసేస్తాను. ఎవరైనా అడిగితే హాట్ వాటర్ అని కవర్ చేయొచ్చు. ఇక్కడేం చేస్తున్నావు సూర్య? కొంచెం కోల్డ్ చేసినట్టుంటే హాట్ వాటర్ తాగుతున్నాను పెద్దమ్మా. నన్ను అడిగితే కషాయం కాసిచ్చేదాన్ని కదా. పర్లేదు పెద్దమ్మా, హాట్ వాటర్తో తగ్గకపోతే అప్పుడు కషాయం తాగుతాను. సరే, చల్లగాలికి తిరక్కు, ఇంకా కోల్డ్ ఎక్కువ అవుతుంది. ఓకే పెద్దమ్మా. అమ్మో, అన్నయ్య. హాయ్ అన్నయ్య. ఏంటి డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నావు? పెదనాన్న చిన్న క్లాస్ తీసుకున్నాడు రా. అయినా ఇంకా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను అన్నయ్య. తింటావా? వద్దు. పోనీ డ్రింక్ చేస్తావా? వాట్? అదే అన్నయ్య, కూల్ డ్రింక్ ఏమైనా తాగుతావా అని. సరే, ఫ్రిడ్జ్లో ఉంది, తీసుకొస్తాను. వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? నాకొచ్చిన కోపానికి పీక పిసికి చంపేసేదాన్ని. గంగకి ఏమైంది? తనలో తనే మాట్లాడుకుంటూ పోతుంది. గంగా, సార్ ఇట్రా. సార్, నేను మీకోసమే వస్తున్నాను.
మీరేమో నా బాక్సింగ్ గురించి కోప్పడుతున్నారని నేను అమ్మగారితో మాట్లాడడానికి వెళ్ళాను. పెద్దమ్మ కోపడింది అంతేగా, నాకు తెలుసులే. ఆ, అంతేకాదు సార్, వీరు వాటర్ తాగు. ఇదిగో. ఏమైంది? నీళ్ళేంటి చేదుగా ఉన్నాయి? నీళ్లు చేదుగా ఉండడం ఏంటి? అవును సార్, మనుషుల ప్రవర్తన చేదుగా అనిపించి నీళ్లు కూడా చేదుగా అనిపిస్తున్నాయేమో. ఏం మాట్లాడుతున్నావు గంగా? నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను సార్. ఎందుకు సార్ నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు? నేను అసలు చూడు, నువ్వు ఎమోషనల్ ఫీల్ అవుతున్నావు. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళు. సరే సార్, మీరేం చెప్పినా నేను వింటాను సార్. ఏమైంది గంగకి? అన్నయ్య ఏమైందిరా అలా అరిచావు? తాగేసావా? గంగకి ఎక్కిళ్ళు వస్తే తాగించాను. ఏ ఏంటి గంగ వదిన కూడా తాగించావా? చచ్చన్రా బాబు. ఏమైందన్నయ్య అలా అర్చావు? ఏం లేదురా, గంగకి ఎక్కిళ్ళు వస్తే నీళ్లు తాగించాను. అదేదో వీడు విషం తాగించాను అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. గంగ చెప్పినట్టు ఈ వాటర్ ఏంట్రా, ఏదో తేడాగానే ఉంది. రేయ్, ఈ వాటర్ ఏమైనా స్మెల్ వస్తుందేమో చూడు. ఏంట్రా, ఎవరు ఏం మాట్లాడరేంటి? ఏంటన్నయ్య ఇది? మందు కలిపా ఇందులో? అన్నయ్య గుర్తుపడితే ఎలాగోరా మేనేజ్ చేయరా? ఏంట్రా మీరిద్దరు గుసగుసలాడుతున్నారు? అన్నయ్య అది నువ్వు కొట్టనంటే ఒక మాట చెప్తాను. ఏంటది? వర్క్ టెన్షన్లు తట్టుకోలేక స్మాల్ పెగ్ మిక్స్ చేసుకున్నాను. ఎవరికి డౌట్ రాకుండా ఇందులో కలిపేశాను అన్నయ్య. నేను తర్వాత తాగుదాం అనుకున్నాను, నువ్వు అంతలోపు వదిలికి తాగించేసావు. రేయ్, నిన్ను. అన్నయ్య ఈ సంగతి తర్వాత ముందు వదిన పరిస్థితి ఎలా ఉందో చూడు. అవునరా,